చెట్టు కింద బిజినెస్ స్టార్ట్ చేసిన అతను ఒక చిన్న వుడెన్ బంక్ ఒకటి తయారు చేసి అందులో బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. సార్ ఫస్ట్ స్టెప్ అది. ఈ ఫస్ట్ స్టెప్ లో అప్పుడు సోమయాజులు గారి ఎంట్రీ ఉంటుంది. సోమయాజులు గారు సాంబయ్యకు ఆల్రెడీ ఒక సీన్ అయిపోయి ఉంటుంది. ఇది రెండో సీన్ అనమాట. ఎందుకంటే సోమయాజులు గారు చిరంజీవి సంపాదించిన సాంబయ్య ఏం చేసిన డబ్బంతా తను పెళ్లి చేసుకోవాలన్న శారదమ్మ సుమలత క్యారెక్టర్ కోసము ఆయన దగ్గర డబ్బులు దాస్తూ పెళ్లికి ముహూర్తం పెట్టమని ఇలా రిక్వెస్ట్ చేస్తూ ఉంటాం. కానీ సుమలత అనే క్యారెక్టర్ ఏమంటే పెళ్లిని దాటేస్తూ వస్తుంది అనమాట. ఈ సంవత్సరం ఈ చదువు చదవాలి, నెక్స్ట్ సంవత్సరం ఇంకో చదువు చదవాలి, ఇలా అమ్మాయి దాటేస్తూ వస్తుంటే అది పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది అనమాట. సో అక్కడ సోమయాజులు గారే వీళ్ళకి పెళ్లి పెద్ద. సో సుమలత క్యారెక్టర్ ను అలా వాళ్ళిద్దరు చిరంజీవికి ఐ మీన్ మరదల క్యారెక్టర్ అనమాట. అమ్మాయి కూడా సుమలత క్యారెక్టర్. కానీ చిరంజీవి సాంబయ్య ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి ఇంటెన్షన్ ఉంటుంది, కానీ ఆ అమ్మాయి ఆలోచన ఇంకో రకంగా ఉంటుంది. సో చిరంజీవి ఎంతసేపు ఉన్నా తను తన రెస్పాన్సిబుల్ అమ్మాయి ఎప్పుడు ఫీల్ అవ్వదు. ఆ పాయింట్ ఆఫ్ ఎప్పుడు చూడదు. అమ్మాయి పాయింట్ ఆఫ్ అంటే తన లైఫ్ రిచ్ గా బతకాలి, తనకి ఎవరో కావాలి, సాంబయ్య అనే క్యారెక్టర్ వద్దు అన్న పాయింట్ ఆఫ్ అమ్మాయిది. సో సోమయాజులు గారు రాగానే, అరే సాంబయ్య నాకు ఒక మాట ఇవ్వగలరా, మాట ఇస్తేనే అంటే సరే మాట ఇచ్చానయ్యా అంటే నీ చెప్పిన మాట వింటావు కదా అని. ఓకే అలాగనే అనేసి నాకు సరే చెప్పులు కావాలరా ఉంటాడు. సరే మన చిరంజీవి గారు ఆయనకు కొత్త చెప్పులు ఇచ్చి తన పాత చెప్పును ఫోల్డ్ చేస్తూ ఉంటే ఆయన డబ్బులు ఇస్తుంటాడు. అయ్యో మీ దగ్గర డబ్బులు ఏంటంటే నువ్వు ఇందాక మాట వింటానని చెప్పావు కదా అని డబ్బులు ఇస్తే అప్పటికే విజయశాంతి కోప్పడి డబ్బులు తీసుకోవచ్చు కదా ఉంటుంది చిరంజీవి గారిని. డబ్బులు తీసుకోవచ్చు కదా అంటే డబ్బులు తీసుకోవడం ఏంటి, ఆయన దగ్గర డబ్బులు తీసుకోవడం చిరంజీవి ఈయనకి ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఐ మీన్ వాళ్ళ పెద్ద దిక్కు కాబట్టి ఆయన. సో అప్పుడు విజయశాంతి ఆయన దగ్గరికి వెళ్ళి నా మాట మీరు వింటారా అనేసి ఆయనకు చిన్న ఇరకాటలు ఇరికిస్తుంది అనమాట. సరే మా నీ మాట నేను వింటాను అని సోమయాజులు గారు లాక్ అవుతారు. అక్కడ సాంబయ్యను తీసుకోమని చెబుతుంది విజయశాంతి. సాంబయ్య దగ్గర నుంచి విజయశాంతి తీసుకొని ఆ డబ్బులు తిరిగి సోమయాజులు గారికే ఇస్తుంది. అంటే ఎంత అండర్స్టాండింగ్ చూడండి. ఆయనకి ఇచ్చే విలువ అది. విజయశాంతి గారిని ఎందుకు ఆ సీన్ పెట్టారంటే గుడిలో ఆ అమ్మాయి ఆల్రెడీ చీట్ చేసింది కదండి. ఆ అమ్మాయి చీటింగ్ క్యారెక్టర్ కాదు, అమ్మాయిలో క్యారెక్టర్ ఉంది, అమ్మాయిలో పాజిటివ్ క్యారెక్టర్ ఉంది, అమ్మాయిలో గొప్పతనం ఉంది అని చెప్పడం కోసం ఆ పే ఆఫ్ కోసం ఈ సీ పెట్టారనిపిస్తుంది. సుమలత క్యారెక్టర్ శారదమ్మ అనే క్యారెక్టర్ తను పెళ్లి చేసుకుంటూ బెనర్జీ అనే క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకుని మన సాంబయ్య దగ్గరికి ప్రపోజల్ తీసుకుని వస్తుంది. నేను సోన్స్ అబ్బాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని. అప్పుడు చిరంజీవి గారు తను సైడ్ అయిపోయి తన అమ్మాయి ఎవరినో సెలెక్ట్ చేసుకుందని చెప్పి ఆ అమ్మ తనకిచ్చి పెళ్లి చేసేమని మన సోమయాజులు గారు రిక్వెస్ట్ చేయడం అలా పెళ్లి జరిగిపోతుంది. పెళ్లి తర్వాత మన సాంబయ్య గారు చిరంజీవి గారు వచ్చేసి మందు దాగి తన ఇంట్లో పర్ఫార్మెన్స్ ఉంటుంది. తన మేనల్లుడితో మందు దాగి ఉయ్యాల్లో ఉన్న బిడ్డతో మాట్లాడుతూ ఉంటాడు. అది ఎంత అద్భుతమైన కన్వర్సేషన్ అంటే ఆ చిరంజీవి గారిది. చిరంజీవి గారు అతి తక్కువ అంటే మా మందు దాగిన కూడా ఆయనకు కామెడీ ఎంటర్టైన్ చేసేవాడు, కానీ ఎమోషన్ ప్రెజెంటేషన్ చేసిన అతి తక్కువ సినిమాలు ఉంటాయి. ఒకటి పసివాడి ప్రాణము, 2 స్వయం కృషి, 3 ఐ థింక్ శంకర్ దాదా ఎంబీబీఎస్ అనుకుంటాను. అంటే ఆయన మందులో ఎమోషన్ అయిన సీన్స్ అనమాట. ఈ తప్ప మిగతా ఆయన మందు దగ్గర చాలా చాలా ఎంటర్టైన్ గా ఉంటాయి. ఇది మటుకు చాలా ఎమోషనల్ గా భావోద్వేగాలకు గురై ఉంటుంది. ఇక్కడ ఆయన ఇన్వాల్వ్మెంట్ ఆయన పడే బాధను చూసి విజయశాంతి తనకు డెసిషన్ తీసుకుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ శారదమ్మకు పెళ్లి అయిపోయింది. ఇంకా ఆ బిడ్డ ఈయన సాంబయ్య పరిస్థితి ఏంటి అనేసి ఆ అమ్మాయి పిల్లలు పుట్టకుండా తను ఆపరేషన్ చేయించుకుంటుంది. పెళ్లికి ముందే పిల్లలు పుట్టుకొని తను ఆపరేషన్ చేయించుకొని, అంటే ఆపరేషన్ చేసుకున్న సంగతి మన సాంబయ్య క్యారెక్టర్ తెలీదు, చిరంజీవికి అసలు తెలియదు అనమాట ఆ అమ్మాయి అలా చేసింది అనమాట. సో ఆ తర్వాత ఒక ప్రపోజల్ పెట్టి తను పెళ్లి చేసుకోవాలని అందరినీ పెద్దలందరినీ ఒప్పించి ఆ రోజు వాళ్ళ మ్యారేజ్ సంబంధించిన ఈవెంట్ జరగబోతూ ఉంటుంది. ఆ టైంలో వీళ్ళకి నెక్స్ట్ ఒక 5 నిమిషాల్లో వీళ్ళ తాళి కడతారు అని అనగా అప్పుడు తను ఏదైతే షాప్ ను తను చిరంజీవి గారు కొత్తగా ఓపెన్ చేస్తారు ఆ బంకును తగలబెట్టేస్తుంటాడు చరణ్ రాజు. సో ఆ న్యూస్ చిరంజీవికి వేరే వాళ్ళు కన్వే చేస్తారు, ఇట్లా నీ షాప్ తగలబెట్టబోతుందంటే సాంబయ్య షర్ట్ వేసుకొని తను ఫాస్ట్ గా వెళ్ళేటప్పుడు విజయశాంతి వచ్చి దూరంగా వెళ్తుంది అనమాట. తను చెప్తూ ఏముంటుందంటే నాది బ్యాడ్ లెగ్, ఈ ఇంట్లో నేను అడుగు పెట్టానంటే వాళ్ళకి అశుభమే జరుగుతాం, శుభకార్యం జరగట్లేదు, దయచేసి ఈ పెళ్లిని ఇంతటితో వదిలేద్దాము అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉందని వెళ్ళే మన చిరంజీవి గారు వెనక్కి వచ్చి ఆ అమ్మాయి మెడలో తాళి కట్టి ఆ తర్వాత తన తగలబడుతున్న షాప్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ అన్ని ఫైరింగ్ లో చిన్న ఫైట్ ఉంటుంది. చరణ్ రాజును పట్టుకొని
అక్కడ కృషితో నా దుర్భిక్షం అనే బోర్డు ఒకటి మిగిలి ఉంటుంది, అన్ని కాలిపోయి ఉంటుంది. సో ఆయన స్వయం కృషితో నెక్స్ట్ లైఫ్ లీడ్ చేయాలా అనేది ఆయనకి ఇన్స్పిరేషన్ వస్తుంది అనమాట. అదే చిరంజీవి గారు అండ్ రెస్పాన్సిబిలిటీ ఎక్కడ మిస్ అవ్వకుండా మేనల్ని చూసుకుంటూ, విజయశాంతి గారు ఇతను కలిసి కష్టార్జితం మీద బతుకుతూ చెట్ల కింద పుట్ల కింద తిరిగి ఐ మీన్ రోడ్ల మీద తిరుగుతూ చెప్పులు అమ్ముకుంటూ ఇలా లైఫ్ లీడ్ చేస్తూ వాళ్ళు కొన్ని మాంటేజెస్ రన్ అవుతూ ఉంటాయి, కాయిన్స్ నోట్లు ఇలా రన్ అవుతాయి. ఇక్కడ ఫైనల్ గా ఒక షాట్ పడుతుంది, ఇట్లా ఎల్ షేప్ లో రోడ్డు ఉంటుంది. అంటే ఇలా ఐ మీన్ మనం ఒకవైపు ఒక చౌరస్తాకి వెళ్ళాలంటే ముందుకు వచ్చి రైట్ తీసుకోవాలి. అంటే అప్పట్లో మనకు కొన్ని మార్కెట్ లో లగేజ్ సైకిల్స్ ఉండేటి, ఫ్రంట్ లో సైకిల్స్ లగేజ్ పెట్టుకుని సైక్లింగ్ చేసేవాళ్ళు. సో విజయశాంతి చేతిలో వాళ్ళ మేనల్లుడు ముందర కూర్చోబెట్టి చిరంజీవి సైకిల్ దొక్కుతూ సేమ్ మఫ్లరు ఈ గెటప్ అంతా ఉంటుంది, తన సైకిల్ దొక్కుతూ రైట్ టర్న్ తీసుకుంటాడు. అంటే ఇక్కడ రైట్ టర్న్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ షాట్ ఏం పడుతుందంటే ఆయన బంగ్లాలో కార్లు షాట్ ఓపెన్ అవుతుంది. అంటే తను ఇంతగా ఎదిగాడని సింబాలిక్, అంటే తన లైఫ్ టర్న్ అయింది అనిపించే రకంగా ఉంటుంది షాట్ అది. అంటే అక్కడ ఫ్రీజ్ చేస్తాడు షాట్ ను డైరెక్టర్ గారు, ఆ రైట్ టర్న్ తీసుకొని షాట్ ఫ్రీజ్ అవుతుంది, అక్కడ సింబాలిక్ గా టర్న్ అయిందని చెప్పొచ్చు. ఇక్కడ మనం ఇంకోటి ఏమి రివెంజ్ చేసుకోవచ్చు అంటే శారదమ్మ, తన చిరంజీవి గారి సాంబయ్య లైఫ్ లోకి శారదమ్మ ప్రేమను గుండెల్లో పెట్టుకున్న శారదమ్మ ప్రేమ తన గుండెలు తండి వెళ్ళిపోయింది. సో ఆ శారదమ్మ మీద ఈ సాంబయ్య పెట్టుకున్న ప్రేమ మంటల్లో అక్కడ కాలిపోయింది. ఎక్కడ ఆయన షాపు తగలబడిన దాంట్లో కాలిపోయింది. తను ఎప్పుడు వెంటపడుతూ వచ్చే విజయశాంతి గంగ క్యారెక్టర్, తన కాళ్ళ దగ్గరకు వచ్చిన గంగను ఆయన తల మీద పెట్టుకొని కొత్త జీవితాన్ని ఇచ్చాడు. అంటే శారదమ్మ తన జీవితంలోంచి వెళ్ళిపోయిన గంగను తల మీద పెట్టుకొని కొత్త జీవితాన్ని ప్రసాదించిన సాంబశివుడే ఈ మెగాస్టార్ శివశంకర వరప్రసాద్ గారు. అంటే అంత అద్భుతంగా ఉందన్నమాట. ఆ క్యారెక్టర్ కు సాంబయ్య అని పేరు పెట్టడం, ఆవిడకి శారద అని పేరు పెట్టడం, ఈవిడ గంగా అని చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట.